మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. ఇదే ఆ కాలము, గమనించు సోదరా. దేవుని చిత్తమెరిగి వాక్యాన్ని గైకొనుము. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 128వ రోజు, మే 8వ తేదీ. అంశము: అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి తీసుకురాబడిన కొత్త పోపు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ప్రకటన 17వ అధ్యాయం 10-11 వచనములు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒక్కడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూరముడును ఆ 7 పాటు ఒకడునయుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అప్పుడు వాడు ఒక చోటికి చేరుకుంటాడు. వాడు మతపరమైన అధికారాన్ని స్వీకరించుట ద్వారా ఒక సార్వత్రిక సంఘ అధికారాన్ని నిర్మించబోతాడు. నా సహోదరులారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ అమెరికా దేశం కనిపించును. ఆ చిన్న జంతువు గొర్రె పిల్లవలే లేచును. దానికి 2 కొమ్ములున్నాయి. అందులో ఒకటి పౌర అధికారము, రెండవది మతపరమైన అధికారం. కానీ అది తనకు ముందున్న మృగము చేసిన పనినే చేసింది. వింతగా ఉంది. అమెరికా సంఖ్య 13 మరియు అది ఒక స్త్రీ సంఖ్య. అది ఆశ్చర్యంగా ఉన్నది. అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా కనిపించును. మన జాతీయ జెండా 13 చారలు మరియు 13 నక్షత్రములతో ఆరంభించాం. ప్రతిదీ 13 13 13 అనేది ఉంది. ప్రతిదీ స్త్రీ 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 అనే ఉంది. మరి చివరికి ఒక స్త్రీ ఆమెను, అనగా అమెరికాను నియంత్రిస్తుంది. నేను దీనిని అంచనా వేస్తున్నాను. గుర్తుంచుకోండి, నేనది 30 ఏళ్ల క్రితం చెప్పాను. నాకు ఇవ్వబడిన 7 పెద్ద దర్శనాలలో 5 ఇప్పటికే నెరవేరాయి. ఇప్పుడు ఆమెను తీసుకురావడానికి అక్కడ సరి అయిన వ్యక్తి ఉన్నాడు. మీరు అక్కడ మీ రాజకీయాల ద్వారా అక్కడ మీరు దానికి ఓటు వేస్తారు. 2వ ముద్ర అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడినది. నేను నమ్ముతున్నాను, మహిమకరమగు ఈ దినాలలో ఒక దినాన ఈ ఐక్య సంఘాల సమైక్య ఏకమైనప్పుడు ప్రవచనం ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఒక కొత్త పోపు వచ్చి అక్కడ ఉంచబడినప్పుడు
వారు ఆ మృగము వంటి ఒక ప్రతిమను రూపొందించెదరు. మరియు నేను మీకు చెప్పుచున్నాను, దేవుని యొక్క నిజ సంఘం అప్పుడు ఒకటిగా చేర్చబడును. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతుకోస్తు, నజరేన్, పిలిగ్రిమ్, హోలీనెస్ మొదలగు సంఘాలలో నుండి నిజమైన యథార్థమైన విశ్వాసులు బయటికి వచ్చి ఒకటిగా కలిసిపోతారు. మరియు దేవుని ద్వారా అట్టి విశ్వాసులందరూ అతకబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరముగా మారెదరు. నాస్తికులు, హేతువాదులు, మరి అదే విధముగా మేధావులని చెప్పుకునేవారు ఒక వైపుకి విసిరివేయబడతారు. వారందరూ కలిసి సంఘ సమైక్యలోకి వెళ్ళిపోతారు. ఇటీవల నేను చదివాను, ఆ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేది కూడా ఆ సంఘ సమైక్యలోనికి వెళ్ళిపోయిందని. అయ్యో, అలా చేయడానికి వారు తమ సువార్త బోధను తిరస్కరించెదరు. అది నిజం. మరియు ఆ సంఘ సమైక్యలోనికి వారు చేరడానికి వారి యొక్క పెంతుకోస్తు సూచనలు మరియు అద్భుతాలు, క్రమములు మొదలగు వాటిని తిరస్కరించెదరు. ఓ సహోదరుడా, పేరు కోసం, హోదా కోసం దానిని తిరస్కరించుట. నేను చాలాసార్లు చెప్పినట్టుగా, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తునందు నా విశ్వాసం నిమిత్తము, అలాగే ఆయన వాక్యము నిమిత్తము నేను రాజీ పడవలసి వస్తే, ఈ ప్రపంచం ఇచ్చే ఉత్తమమైన దానిని పొందేదానికి బదులు నా పొట్టపై పడుకొని వాగులోని నీరు తాగి సోడా బిస్కెట్లు తిందును. దేవునితో ఘనత పొందే ఆయన సేవకుడిగా ఉండటమే నాకిష్టం. ఇది దేవుని యొక్క తప్పిపోని వాక్యమని నేను నమ్ముతున్నాను. మరియు దానిలోని ప్రతి మాట సరి అయినది. అవునయ్యా, పరిశుద్ధాత్మ కార్యములు అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడినది. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు కొరకు దేవుడు కుటుంబ బలిపీఠము నుండి మన కొరకు ఇచ్చిన యొక్క గొప్ప అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. దీనిలోని అనేకమైన విషయాలను మనం గమనించటానికి, మనలను మనం సరిదిద్దుకోవడానికి, మనలను మనం సంసిద్ధం చేసుకోవడానికి దేవుడు మన పట్ల కృప చూపును గాక. ఈ కాలంలో వస్తున్న అపాయకరమైన దినాలను గుర్తించి మనలను మనం వాక్యంతో సిద్ధం చేసుకుంటూ క్రీస్తు కొరకు యథార్థంగా సిద్ధపడేవారులాగన దేవుడు మనకు సహాయము చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము 2వ రాజు 4, 5, 6 అధ్యాయములు మరియు లూక 24వ అధ్యాయము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరులారా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ఈ కాలపు సంగతులను, ఈ గడియ కొరకు అనేకమైన ఉన్నతమైన సంగతులను మనం గ్రహించడానికి, మనలను మనం సిద్ధం చేసుకోవడానికి, మనం మోసపుచ్చబడకుండా ఉండులాగున దేవుడు మనకు తోడై ఉండి తన సత్యవాక్యముతో మనలను పోషిస్తూ మనలో గొప్ప ప్రత్యక్షతనిచ్చి మనం యథార్థముగా సిద్ధపడువారుగా దేవుడు మనకెంతో సహాయం చేయుచున్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఆయన మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందు ఆయన యొక్క ముందు నిర్ణయంలో, ఆయన యొక్క సంకల్పంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని సాతాను యొక్క సిద్ధాంతాలతో మనం మోసపరచబడని వారముగా దేవుడు మనల్ని నిలుపుతూ ఉన్నాడు. ఆయన తన వాక్యముతో, తన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రిస్తూ మన పట్ల ఎంతో బాధ్యతను కలిగి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఈ అంత్యకాలంలో ఎన్నో అపాయకరమైన దినాలు మన ముందుకు రాబోతూ ఉన్నాయి. నిజంగా ఇలాంటి సమయంలో వాక్యంతో మనం నిలబడకపోతే, వాక్యంతో కలిసి మనం నడవకపోతే, సత్యవాక్యం మనకు లేనట్లయితే నిశ్చయంగా మనము నశించిపోతాం. ప్రియ సోదరులారా, అలాంటి పరిస్థితి నుండి దేవుడు మనలను ప్రేమ చేత, తన కృప చేత మనలను కనుకరించి ఆయన యొక్క గొప్ప వాక్య ప్రత్యక్షతను మన కొరకు ఇచ్చాడు. మనకు కలిగిన యొక్క ప్రత్యక్షతను బట్టి మన దేవుణ్ణి మహిమపరుస్తూ 2 చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన నామాన్ని గణపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, మనము ఎన్నో విషయాలను
గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ లోక వైఖరి ఎటువైపు వెళ్తుందో మనం ప్రతి క్షణము గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకం యొక్క మనుగడ అతి తొందరలో నాశనానికి వెళ్ళిపోబోతున్నది. ఆ భయంకరమైన ఆ మిక్కటమైన వేండ్రంతో లయమైపోయే ఒక రోజు కొరకు సిద్ధం చేయబడుతూ ఉన్నది. అలాంటి అపత్కర పరిస్థితుల్లో మనలను రక్షించేది కేవలము సత్యవాక్యమై ఉన్నది. ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యమై ఉన్నది. అలాంటి గొప్ప వాక్యాన్ని బట్టి, దేవుడు మన పట్ల చూపుతున్న గొప్ప ప్రేమను బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. దీనిలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుంటూ క్లుప్తంగా దీన్ని ముగించుకుందాం. ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, ఎవరికి వారు రక్షించబడటానికి సత్యాన్ని గ్రహించవలసిన వారై ఉన్నారు. ఆ సత్యం మనలను స్వతంత్రులుగా చేసి మనలను ఇంకనూ క్రీస్తులో యథార్థంగా జీవించడానికి ముందుకు నడిపించేదిగా ఉన్నది. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాం, ఈ ప్రపంచం యొక్క రాజకీయ వ్యవస్థ, ఈ పరిస్థితులు ఎంతో క్రూరంగా మారిపోబోతూ ఉన్నాయి. క్రీస్తుతో మనము పెనవేసుకుని ఉండకపోయినట్లయితే మనము నిశ్చయంగా భయంకరమైన శ్రమల్లోకి నెట్టివేయబడతాం. మనము ఆ శ్రమల నుండి తప్పించుకోవాలంటే, ఈ లోకంలో వచ్చే ఈ భయంకరమైన దుష్ట కార్యాల నుండి మనలను మనం తప్పించుకోవాలంటే మనకు కేవలం వాక్యమే ఆధారమై ఉన్నది, వాక్యమే ద్వారమై ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయంగా మనం ఎల్లప్పుడూ వాక్యంతో ఉందాం. ఇక్కడ మనం చదువుకున్నాం, వాడు మతపరమైన అధికారాన్ని స్వీకరించుట ద్వారా ఒక సార్వత్రిక సంఘ అధికారాన్ని నిర్మించబోతాడు. నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందో అనేక మందికి తెలియకపోవచ్చు. సత్యవాక్యానికి, నిజ వాక్యానికి దూరంగా ఉన్న ప్రజలందరూ, క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వీరందరూ నాశనం కొరకు అగ్నితో కాల్చివేయబట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం బైబిల్లో చదువుతాం, అంతం వరకు గోధుమలను గురుగులను కలిసి ఎదగనీయుడి, కోతకాలమందు గోధుమలను నా కొట్టులోకి చేర్చి గురుగులను అగ్నితో కాల్చివేయుడని ఆయన వాక్యంలో చెప్పిన దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియ సోదరులారా, అదే వాక్యాన్ని బట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘ శాఖలన్నీ కలిసి ఒక సార్వత్రిక సంఘముగా, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్గా అనగా WCCగా ఏకమై ఒక పెద్ద మతపరమైన సార్వత్రిక సంఘముగా సిద్ధపడుతూ ఉన్నాయి. ఈ సంఘాలన్నిటికీ పైన ఒక నాయకుడు ఉండబోతూ ఉన్నాడు. వాడు మాత్రమే సమస్త అధికారాన్ని ఆ సార్వత్రిక సంఘంపై కలిగి ఉండబోతూ ఉన్నాడు. వాడు చెప్పినదే వేదం. వాడు పూర్తిగా వాక్యానికి వ్యతిరేకముగా, వాడు తన సిద్ధాంతాలని ఆ సార్వత్రిక సంఘంపై అమలు చేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసే విధంగా వారిని మలచబోతూ ఉన్నాడు. వాడి అధికారానికి లోబడని, వాడి మాట వినని, వాడిని ఎదిరించే వారిని వాడు భయంకరంగా చంపే రోజులు రాబోతూ ఉన్నాయి. నేడు క్రైస్తవ సంఘశాఖల మధ్య ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సంఘశాఖ కూడా వారి హక్కు పత్రాలను రోమన్ క్యాథలిక్కి ఎప్పుడూ సమర్పించుకున్నారు. వారు రాబోయే మరికొద్ది రోజుల్లో వారందరూ వారి యొక్క సొంత సంఘ క్రమాన్ని కొనసాగించడానికి వీలు కాదు, కానీ ఖచ్చితంగా ఆ పోపుతో రాజీ పడవలసి వస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నాం, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేది కూడా ఆ సమైక్యలోనికి వెళ్ళిపోయిందని నేను విన్నాను. అలా చేయడానికి వారు తమ సువార్త బోధను తిరస్కరించేదరు. అది నిజం. సంఘ సమైక్యలోనికి వారు చేరడానికి వారి యొక్క పెంతెకోస్తు సూచనలు మరియు అద్భుతాలు, క్రమములు మొదలగు వాటిని తిరస్కరించవలసి వస్తుంది. ఓ సహోదరుడా, పేరు కోసం దానిని తిరస్కరించుట చాలా దయనీయం. ప్రియ సోదరులారా, వాడు అమలు చేసే అధికారానికి లోబడుతూ అప్పటి వరకు సంఘములు సాగించిన సంఘ క్రమాన్ని
దేవుని నామానికి మహిమకరంగా జరిగించిన కార్యాలను తిరస్కరిస్తూ వాడి అధికారానికి లోబడిపోతూ వారి వారి హక్కులను పూర్తిగా వాడికి సమర్పించుకుంటూ అధికారం కోసం వాడికి లోబడిపోతూ క్రీస్తును పూర్తిగా బయటకు నెట్టివేసే రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు చదువుకుంటూ వెళ్దాం. ఈ సార్వత్రిక సంఘ అధికారం అనేది దీనినే మనం ప్రపంచ సంఘ సమైక్య అని పిలుస్తాము. ఈ సార్వత్రిక సంఘం ఈ ప్రపంచంలో ఉన్న ఈ చిన్న చిన్న సంఘ శాఖలన్నీ కలిపి ప్రతి క్రైస్తవ సంఘ శాఖ ఒకటై ఆ సార్వత్రిక సంఘంలోనికి వెళ్ళిపోబోతున్నాయి. అయితే ఆ సార్వత్రిక సంఘంతో దేవుడు లేడు కానీ, వాక్యము లేదు కానీ, వాక్యము పూర్తిగా వేరైపోతూ ఉన్నది. వాక్యాన్ని పట్టుకున్న కొంతమంది ప్రజలు దేవుని యొక్క నిజ సంఘము అప్పుడు ఒకటిగా చేర్చబడును. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు, నజరీన్, పిలిగ్రిమ్, హోలీనెస్ మొదలగు సంఘములలో నుండి నిజమైన యథార్థమైన విశ్వాసులు బయటకు వచ్చి ఒకటిగా కలిసిపోతారు. దేవుని ద్వారా అట్టి విశ్వాసులందరూ అతకబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరముగా మారేదరు. వారందరూ ఎత్తబాటు కొరకు సిద్ధం చేయబడుతూ వారు క్రీస్తుతో పాటు కొనుపోబట్టానికి సిద్ధమవుతున్నారు. ఒక ప్రక్క సత్యవాక్యానికి దూరంగా ఉన్న వారందరూ, నామకార్థ క్రైస్తవులందరూ ఒకటిగా కలిసి వాక్యాన్ని పూర్తిగా తిరస్కరించి వాక్యానికి పూర్తిగా దూరంగా జరిగి వారందరూ సంఘ సమైక్యలోనికి, సార్వత్రిక సంఘములోనికి, ప్రపంచ సంఘ సమితిలోనికి వారు వెళ్ళిపోబోతూ ఉన్నారు. ఈ ప్రపంచ సంఘ సమితి గురించి లేదా ఈ ప్రపంచ సంఘ సమైక్య గురించి మనము 7 సంఘకాలాల వివరణ అనే వర్తమాన భాగంలో 6వ సంఘకాలమైన ఫిలదెల్ఫియా సంఘకాలం నుండి మనము కొంత చదివి విందాం. ప్రపంచ సంఘ సమితి ఇప్పటికే ఆరంభమైనది. శోధన కాలం ఆరంభమాయను. ఈ ప్రపంచ సంఘ ఉద్యమాలు చాలా చక్కగాను దీవెనకరముగాను సూత్రముగాను కనబడుచున్నది. అందరూ ఏకము కావాలనను క్రీస్తు ప్రార్థనకు నెరవేర్పువలే కనిపించుచున్నది. రాజకీయంగా చాలా బలమును సంపాదించుకున్నది. ప్రభుత్వం మీద అది ఒత్తిడి తెచ్చుచున్నది. వారితో ప్రత్యక్షంగా చేరవలను లేదా వారి సూత్రములకు కట్టబడి ఉండవలను, లేని ఎడల ఎవరును సంఘముగా గుర్తింపబడరని చెప్పుచున్నది. ఈ విధంగా ఈ సంఘ సమైక్య జనుల మీద, సంఘముల మీద ప్రత్యక్షముగానో పరోక్షముగానో అధికారము చేయును. చిన్న గుంపులు తమ నియమావళులను, హక్కులను పోగొట్టుకోవలసి వచ్చును. చివరకు వారు ఆస్తులను పోగొట్టుకుందురు, ఆత్మీయ హక్కులను పోగొట్టుకుందురు. ఉదాహరణకు చూడండి, స్థానిక సేవక బృందం యొక్క మద్దతు లేని యెడల మత కార్యక్రమముల కొరకు ఒక బిల్డింగును అద్దెకు తీసుకున్నట కుదరదు. కొద్ది పట్టణములలో అది ఉన్నది. సైన్య బలములోను ఆసుపత్రులలోనూ చాప్లిన్ కావాలనొచ్చో త్రిత్వపు సంఘ ఐక్య ఆలోచన సభ వారి ఆమోదము కావాలను. దాదాపు అది చట్టముగా మారిపోయినది. ఈ ఒత్తిడి ఎక్కువగునప్పుడు దీనిని వివరించుటకు కఠినమగును. దానిని ఎదురించుట అనగా హక్కులను పోగొట్టుకునుటయే. చాలామంది దానిని అనుసరించుటకు శోధింపబడుదురు. ఈ సంస్థ యొక్క స్వరూపంతో కలిసి ఉండి బహిరంగముగా సేవ చేయుట ఇతర విధములుగా సేవ చేయుట కన్నా మంచిదని తలంచెదరు. కానీ వారు తప్పు చేయుచున్నారు. అపవాది యొక్క అబద్ధమును నమ్ముట అనగా సాతాను యొక్క సేవ చేయుటయే. కానీ ఏర్పరచబడిన వారు మాత్రము మోసపుచ్చబడరు. ఈ ఉద్యమం ముదిరిపోయి వారందరూ కలిసి మృగమునకు ప్రతిమను నిర్మించుదురు. పరిశుద్ధులు రాకడలో ఎత్తబడుదురు. చివరికి అది సాతాను యొక్క ఘట్ట సర్పంగా తయారవును. మొత్తం ప్రపంచమును అది అపవిత్రపరిచి మోసము చేయును. రోమన్ క్యాథలిక్కు మరియు ప్రొటెస్టెంట్ల యొక్క సంఘక్రమమును ఏకమైపోయి మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను నియంత్రించును. మొత్తం ప్రపంచమును తన యొక్క మత బోనులోకి రప్పించును. లేని ఎడల వారిని చంపును. దానికి లోబడని ఎడల వారు కొనుటకు గాని అమ్ముటకు గాని హక్కు ఉండదు. ఆ విధంగా వారి హక్కులను హరించును. అలాగూ వారు బతుకుట కష్టం. ఇది చాలా తేలికగా నెరవేర్చబడను. ఎందుకనగా వేశ్య యొక్క కుమార్తెలు పూర్తిగా వెనుకకు పోయేదరు. ఈ మధ్య సమయములలో
దాదాపు బంగారమును అందించు ప్రతి గనిని లేదా మూలమును స్వాధీనపరుచుకుని పనిని రోమ్ చేయును. యూదుల యొద్ద బాండ్లు మరియు పత్రములే ఉన్నవి. తగిన కాలములో ఆ వేశ్య ప్రస్తుత ఆర్థిక విధానమును నాశనము చేయును. పత్రములను త్రోసివేసి బంగారమును పోగు చేయుదురు. బంగారము లేనప్పుడు ఆ పద్ధతి పడిపోవును. యూదులను పట్టుకొందురు, వారిని సంధిలోనికి తీసుకుని వచ్చెను. వేశ్యగానున్న సంఘము సర్వ ప్రపంచం మీద ఆధిపత్యం వహించును. ప్రియా సోదరులను, ఈ ప్రపంచ సంఘ సమైక్య ఈ వేశ్య ఎవరో కాదు గాని రోమన్ క్యాథలిక్ అయ్యున్నది. ఈ రోమన్ క్యాథలిక్కే అనేక సంఘ శాఖలకు తల్లిగా ఉండి ఆ సిద్ధాంతాలను వారిపై రుద్ది వారిని పూర్తిగా అణగద్రొక్కి వారిపై ఆధిపత్యం చెలాయించేదిగా ఉన్నది. ప్రియా సోదరులను, నేడు ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి తీసుకురాబడిన కొత్త పోపు ఎక్కడి నుండి వస్తాడో మీకు తెలుసా? వాడు కేవలం రోమన్ క్యాథలిక్లో నుండి వస్తున్నాడు. అతడు కూడా క్రైస్తవుడిగా నటిస్తూ క్రైస్తవులందరినీ మోసంలోనికి లాగబోతూ ఉన్నాడు. వాడి కుయుక్తినంతా గుర్తుపట్టాలంటే వాడు చేసే రాజకీయం నుండి, వాడు చేసే మతపరమైన దౌత్యం నుండి మనం తప్పించుకోవాలంటే కేవలం మనకు వాక్యమే ఆధారమై ఉన్నది. ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్తే మనకు ఆధారమై ఉన్నాడు. ప్రియా సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మే 8, 2025 అమెరికా నుండి ఈ కొత్త పోపు లియో 14 ఎన్నికయ్యను అని ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రియా సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ ప్రపంచ సంఘ సమైక్యలోనికి మనము గనుక వెళితే నిశ్చయంగా మన అధికారాలను, మన స్వతంత్రాన్ని సమస్తం పోగొట్టుకుని, మన స్వేచ్ఛను మొత్తం పోగొట్టుకుని మనం పూర్తిగా వాడికి లోబడి ఉండి ఒకరోజు మనం నశించిపోవడానికి సిద్ధం చేయబడతాము. ప్రియ సోదరులు, అలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించడానికి మన కొరకు గొప్ప ప్రత్యక్షతతో కూడిన వాక్యాన్ని ఈ గడియ కొరకు పంపించి ఉన్నాడు. నిశ్చయంగా దాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఆ సత్య వాక్యాన్ని మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. చివరిగా ఈ ప్రపంచ సంఘ సమైక్య ఎంతో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కంట్రోల్ చేస్తూ ప్రపంచంలో ఉన్న బంగారాన్ని అంతటిని తన ఆధీనంలో ఉంచుకుని ప్రపంచం అంతటిని వాడి అధికారం కిందకి లాగబోతూ ఉన్నాడు. కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే వాడి అధికారానికి లోబడరు అని వాక్యం చెప్తూ ఉన్నది. వధువుగా సిద్ధపడేవారు, క్రీస్తు వాక్యంతో నడుస్తూ సత్య వాక్యాన్ని వెంబడించేవారు వాడి అధికారానికి లోబడకుండా వారు క్రీస్తుతో కలిసి నిలబడుతూ ఒక అజేయ సైన్యముగా, ఓడిపోని జనముగా ఉండి ఆ కలవరములో, ఆ ఒత్తిడిలో నుండి దేవుని చేత ఎత్తబాటులోనికి కొనుక్కోబడతారు. వధువు కూడా ఆ ప్రపంచ సంఘ సమైక్య యొక్క అధికారంతో చాలా ఇబ్బందులకు గురవలసిన టైం వస్తూ ఉన్నది. వధువు పోరాడవలసిన టైం వస్తూ ఉన్నది. వధువు జాబితాలో ఉన్నవారు, అనగా సత్యవాక్యాన్ని అంగీకరిస్తూ వాడి అధికారానికి లోబడని వారందరూ కొనుటకు కానీ, అమ్మటానికి కానీ, ఏ విధమైన కార్యకలాపాలు చేయుటకు కానీ, పట్టణాల్లో అయితే ఒక ప్రార్థనా కూడికకు భవనాలు అద్దెకు తీసుకోవడానికి కానీ అవకాశాన్ని కోల్పోతారు. వారు ఏ కార్యక్రమాలు చేయలేకపోతారు. అయితే క్రీస్తే మనల్ని నడిపిస్తాడు. క్రీస్తే మనకు తోడుగా ఉండి, క్రీస్తే మనకు నాయకుడిగా ఉండి నడిపించబోతున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు, నాస్తికులు, గొప్ప గొప్ప వారందరూ ఆ సంఘ సమైక్యలోనికి వెళ్ళిపోతారు. ప్రతి రాజకీయ వ్యవస్థ కూలిపోబోతూ ఉన్నది. వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ అనే పదాన్ని మీరు వినే ఉంటారు. ఈ ప్రపంచమంతా ఒకే ఆర్థిక వ్యవస్థ కిందకి రాబోతున్నది. ఒకటే కరెన్సీతో చలామణి అవ్వబోతూ ఉన్నది. ఒకడే నాయకుడు. ప్రతి ఒక్కడు ఆ నాయకుడి కింద తల వంచాల్సిన టైం వస్తున్నది. ప్రతి ఒక్కరిని బిగించే టైం వస్తున్నది. వాడే అంత్యక్రీస్తుగా ఉండి ఆ పోపే అంత్యక్రీస్తుగా బయటకు వచ్చి వాక్యముతో లేని వారందరినీ మోసం చేయబోతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా,
మనం వాక్యముతో ఎంతగానో దగ్గరగా ఉండి క్రీస్తుతో నడవలసిన వారమై ఉన్నాం. వాడి కుయుక్తును, వాడి వ్యూహాన్ని మనం తిరస్కరించాలంటే, మనం తప్పించుకోవాలంటే, వాడు మనపై 666 ముద్రను ప్రయోగించకుండా ఉండాలంటే, వాడు మనపై మానవ సంఖ్యను ముద్రించకుండా ఉండాలంటే, మనం వాక్యముతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, అంత్యక్రీస్తు ఎక్కడి నుండో రాడు కానీ కేవలం అది రోమన్ క్యాథలిక్ నుండి పోపుగా ఎన్నికైన వ్యక్తి అంత్యక్రీస్తుగా మారబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం ఇంకా లోతుకు మాట్లాడటానికి మనకు టైం లేదు కాబట్టి కొద్దిపాటి వివరణతో ఇది ముగిస్తూ ఉన్నాము. ప్రియ సోదరులారా, మనము ఈ అంత్యక్రీస్తు పాలన నుండి, ఈ పోపు యొక్క ఆధిపత్యం నుండి మనం తప్పింపబడాలంటే మనం వాక్యంతో పెనవేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్క సంఘ శాఖ రోమన్ క్యాథలిక్ యొక్క ఆధిపత్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నది. ప్రపంచంలో అదే అధికమైన జనాభాను కలిగి గొప్ప పాలన చేయబోతున్నది. వాడి యొక్క పరిపాలన నుండి, వాడి ఆధిపత్యం నుండి మనము దూరంగా జరిగి క్రీస్తుతో పాటు వెళ్ళిపోతాం. మధ్యాకాశంలో 3.5 సంవత్సరాలు పిండ్లి విందులో పాల్గొనబోతూ ఉన్నాం. అదే 3.5 సంవత్సరముల కాలము ఈ భూమిపైన మహాభయంకరమైన శ్రమల కాలం జరగబోతూ ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ఎంత ఏడ్చినా, ఎంత రోధించినా ఆ శ్రమ నుండి మనల్ని తప్పించే నాదుడే లేడు. ప్రియ సోదరులారా, కనుక ఈరోజు ఇంకను మన కొరకు ఆ గొప్ప వాక్యము, ఆ కరుణగల దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉండి మనము సత్యాన్ని అంగీకరించాలని, మనం అసత్యము నుండి బయటకు రావాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యాన్ని అంగీకరించి ఈ లోకంలో మారబోతున్న సాతాను యొక్క వ్యూహాన్ని మనం గుర్తిస్తూ వాడిని అంచనా వేయవలసిన వారమై ఉన్నాం. మనం ఎల్లప్పుడూ వాక్యంతో ముందుకు సాగుతూ ప్రతి ప్రతికూలతను ఎదుర్కొంటూ మనము క్రీస్తుతో యథార్థముగా ముందుకు సాగిపోతూ క్రీస్తుతో పాటే కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినాలలో దేవుని సత్యవాక్యాన్ని అనేక మందికి పంచి దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని యొక్క గొప్ప శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండి ముందుకు నడిపించునుగాక. షాలోమ్. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా యేసును నీవంగీకరించిన, యేసుకు నీ హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా చెడిపోయిన హృదయములో, చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయములో, చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం,
కడసారి తరుణమిదేమో కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీవెంతో మేలు సుమా నీకెంతో మేలు సుమా ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా నీకెంతో మేలు సుమా ఈ నీ దినమందైనా